విజయవాడలో మంత్రి బుద్ధ వెంకన్న మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేసీఆర్ పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలని తెలియజేస్తున్నా. ఏపీ ప్రభుత్వం తప్పు చేసి బీజేపీపై కేసీఆర్పై జగన్పై కరెక్ట్ కాదు. అసలు జగన్ ఇది రెండు రాష్ట్రాల సమస్య కాదు, దేశ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పి ఎంపీ జీవీఎల్ అంటున్నాడు. ఏమంటే జీవీఎల్ మాటలకి అసలు విలువే లేదు. జీవీఎల్ ఏ రోజు నిజం చెప్పాడు? ఈ రోజు నిజం చెప్పడానికి 75 లక్షల మంది మా డేటాని మేము భద్రపరచుకుంటే దాన్ని కూడా ఇచ్చేస్తే ఎలాగా చెప్పండి? ఇవాళ మీరు ఒకటి మాట్లాడండి. కేసీఆర్ జగన్ మాట్లాడు, జగన్ మీద కేసీఆర్ మాట్లాడు, మోడీ మీద కేసీఆర్ మాట్లాడు, మోడీ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, మోడీ కేసీఆర్ మీద మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడు. క్లియర్గా తెలిసిపోతుంది ఇదంతా కుమ్మక్క రాజకీయం అని. ఇదంతా కాదండి, ఇదంతా కుమ్మక్క రాజకీయం. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పార్టీ నడిపే దమ్ము లేదు. ఈ పార్టీని నడిపే చాములాక రెండు చేతులు ఎత్తేసి ఇక ఏదైతే జగన్ రెడ్డితో నాటకాలు ఆడిద్దామని మోడీ ఇన్నాళ్ళు చూశాడు. జగన్ రెడ్డి చాలట్లా బాబు రెండు చేతులు ఎత్తేసాడు. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నారు, ఇక మనకి కుదరదని. కాబట్టి వాళ్ళు ఏం చేశాడే అంటే వైఎస్ఆర్సీపీ నీకు పనికిరాదయ్యా, కేసీపీ పనిచేస్తుంది, నువ్వు కేసీఆర్కి పార్టీని అక్కడ పెట్టు, కేసీఆర్ నడిపిస్తాడని చెప్పి దానిలో భాగంగానే ఆ రోజు కేటీఆర్ వెళ్ళడం, ఆ మంత్రాలు జరపడం. వాళ్ళ ఇంట్లో ఫ్రంట్ కాదు, ఫెడరల్ ఫ్రంట్ అనేది మోడీ చేతి కింద ఉన్నదే. మోడీ డైరెక్షన్లోనే ఏదైనా నడుస్తుంది. మోడీ ఎవరి దగ్గరికి వెళ్ళి కలవమంటే కేసీఆర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తారు. అలాగే జగన్ రెడ్డిని కేటీఆర్ని పంపించారు. బాబు నీ వల్ల కావట్లేదు, నువ్వు అక్కడ నడపలేవు, మాకు శత్రువు, మా తెలంగాణ రాష్ట్రం కంటే మించిపోతుంది ఆంధ్రప్రదేశ్, ఇక నీ వల్ల కాదు, నువ్వు తప్పుకో, నీదంతా కూడా మేము ఇక్కడి నుంచి చేస్తాం, నువ్వు ఊరికే బొమ్మలాగా అక్కడ నుంచో, నీ ఆస్తులన్నీ మేము కాపాడుతాం, నీ కేసులని నరేంద్ర మోడీ గారు ఎత్తేస్తాడు, నువ్వు ఊరికే బొమ్మలాగా ఉండి నీ పార్టీని మేము నడిపిస్తామని ఆ రోజు వాళ్ళిద్దరికి కుదిరినటువంటి సంభాషణ. అంతేగాని ఫెడరల్ ఫ్రంట్ అనేది ఫెడరల్ ఫ్రంట్ అసలు ఏం ఫ్రంట్ అది? మోడీకి సపోర్ట్ ఇంక ఫెడరల్ ఫ్రంట్ ఎందుకు? మోడీతోనే కలవచ్చగా వీళ్ళు. ఇప్పుడు జీవీఎల్ మాటల్లో ఒకటి కూడా నిజాలు ఉండవు. జీవీఎల్ ఏదో కొత్తగా వచ్చాడు, ఏది పడితే అది మాట్లాడతాడు, అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకు అంటే ఖాళీగా ఉండేవాళ్ళం, ఆయన మాటలకు సమాధానం చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఎలక్షన్ ఫేవర్ వచ్చేసింది, ప్రజలకు చెప్పుకోవాలి, మేము ఏదో మా సంక్షేమ పథకాలు చెప్పుకోవాలి, మా పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళ గురించి చెప్పాలి. వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు అసలు పట్టించుకోరు కూడా, ప్రజలు వీళ్ళని పట్టించుకోరు. మొన్నటి వరకు అంటే ఖాళీగా ఉండేవాళ్ళం, ఆయన ఏదో మాట్లాడేవాడు, సరే ఆయన మాట్లాడాడు కదా అని ఏదో సమాధానం చెప్పేవాళ్ళం. ఇక ఇవాళ జీవీఎల్ నరసింహరావు మాటలకు చెప్పే సమాధానం మా దగ్గర, ఎందుకంటే మాకు టైం లేదు, ఆయన ఖాళీగా ఉంది. బీజేపీ ఏంటంటే ఇక్కడ ఖాళీ అయిపోయింది కాబట్టి ఆయన రోజు ఏదో మాట్లాడేసుకోవచ్చు. మాది ఎలక్షన్లో మా క్యాండిడేట్లో మేము చూసుకోవాలా, మేము ప్రచారం చేసుకోవాలా, అత్యధిక మెజార్టీతో 170 స్థానాలు కొట్టాలని మా టార్గెట్. దాని మీద మేము వెళ్తాం తప్ప ఈ జీవీఎల్ నరసింహరావు అది మాట్లాడాడు ఇది మాట్లాడాడంటే దానికి సమాధానం చెప్పడం అనేది ఇక మేము చెప్పం. తప్పకుండా అదే మా పార్టీ అధిష్టానం చేతిలో ఉంటుంది. అంటే మేము కొన్ని చెప్పండి, జీవీఎల్ నరసింహరావు గారు ఏది పడితే అది మాట్లాడినట్టు నేను మాట్లాడకూడదు. అదే చెప్తాను తప్పుడు. జీవీఎల్ నరసింహరావు గారు ఏది పడితే అది మాట్లాడినట్టు నేను మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే మాకు పార్టీ ఉంది, మా పార్టీ అధిష్టానం ఉంది. పార్టీ అధిష్టానానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. మా నాయకుడు ఏంటంటే ఇప్పుడు వరకు తెలంగాణలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే మనిషి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళంత స్పీడ్గా మేము వెళ్ళాంగా. అంటే మేము కేసులు పెట్టినా ఎవరిని చేసినా మళ్ళీ తెలుగు వాళ్ళ మీద కదా చేయాలి. దాని గురించి చంద్రబాబు గారు ఆలోచిస్తారు. అది తప్పదు అనుకున్నప్పుడు అయితే యుద్ధం మొదలైంది. యుద్ధంలోంచి జగన్ రెడ్డి జారిపోయాడు, కేసీఆర్ పట్టుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్కి మాకే యుద్ధం. జగన్ రెడ్డి తప్పుకున్నాడు. జగన్ రెడ్డి సైనాధిపతి నుంచి కిందకు దిగిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ పట్టుకున్నాడు సైనాధిపతి. మా మీద యుద్ధం చేయడానికి పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి, ఈ ఆంధ్రప్రదేశ్ను ఆక్రమించుకోవడానికి కేసీఆర్ నరేంద్ర మోడీ నాయకత్వంలో యుద్ధం ప్రకటించాడు. మేము కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం.
యుద్ధం మేము చేస్తాం, మా ప్రజల కోసం మేము యుద్ధం చేస్తాం, రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి కేసీఆర్ యుద్ధం చేస్తాడు. దీనికి అంతిమ తీర్పు ప్రజలే. ఒక తమ్ముడు కేటీఆర్ ఆల్రెడీ అంటున్నాడు కదా సార్, టీడీపీ